హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ టెక్. ఈరోజు మనం 2024 డీసెట్ పేపర్కి సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చూస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కలెక్టివ్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హైదరాబాద్, హానెస్టీ, పేపర్, ఫ్యామిలీ. ఆన్సర్ వచ్చేసి ఫ్యామిలీ అండి. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ ఇలా వస్తుంది. సో మన గ్రూప్ ఈ విధంగా చూసుకుంటే ఫ్యామిలీ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, లేజినెస్ వుడ్ మేక్ హిమ్ ప్యాసివ్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ప్యాసివ్. ఫ్రెండ్స్, మనకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని ఉంటాయి. సినోనిమ్స్ అంటే మీనింగ్స్ అనమాట. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సో ప్యాసివ్కి మనకి ఇక్కడ మీనింగ్ వచ్చేసి సబ్మిసివ్. సిక్ అంటే అనారోగ్యంగా ఉండడం, వీక్ అంటే నీరసంగా ఉండడం, ఇరిటేటింగ్ అంటే చిరాగ్గా ఉండడం. సో సబ్మిసివ్ అనే దానికి మాత్రం ప్యాసివ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రోహిత్ వాస్ టూ మచ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అనే దానికి మనకు యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ మీన్స్ ఇందాక చెప్పుకున్నాం మనం, ఆపోజిట్ వర్డ్. ఎగ్జాక్ట్ వర్డ్ వచ్చేసి ఇంట్రోవర్ట్కి ఆపోజిట్ వర్డ్ ఎక్స్ట్రోవర్ట్ అండి. మనకి ఇది చాలా వరకు ఇది తెలిసే ఉంటుంది. లేజీ అంటేనేమో చాలా బద్ధకంగా ఉండడం, వీక్ అంటే నీరసంగా ఉండడం, హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం. ఎక్స్ట్రోవర్ట్ అంటే అందరితో కలిసి ఎక్కువగా బయటికి చెప్పుకోవడం, మాట్లాడడం అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇంట్రోవర్ట్ అంటేనేమో తనలో తాను మాత్రమే ఉండడం అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఎక్స్ట్రోవర్ట్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ డాష్ ఐ డ్రింక్ టీ ఇన్ ద ఈవినింగ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రిపోజిషన్ అనే టాపిక్ నుండి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. దీనిలో బట్, అండ్, యాజ్, బికాస్. సో అండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ డ్రింక్ టీ ఇన్ ద ఈవినింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ రైస్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ని మనకి కరెక్ట్ ఆప్షన్స్తో కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. సో ఎగ్జిక్యూటర్, ప్రొడ్యూసర్, డిస్కవరర్, రిసీవరర్. సో ప్రొడ్యూసర్ అండి, మన ఇండియాలో మనకు రైస్ ఎక్కువగా పండిస్తాం కాబట్టి ప్రొడ్యూసర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షీ ఈజ్ ద గర్ల్ డాష్ అండర్స్టాండ్స్ స్పానిష్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్డ్. సో ఇక్కడ వీటికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి వెన్, విచ్, హుమ్, హూ. వెన్ అంటే ఎప్పుడు, విచ్ అంటే ఏది, హుమ్ అంటే ఎవరికి, హూ అంటే ఎవరైతే. సో షీ ఈజ్ ద గర్ల్ హూ అండర్స్టాండ్స్ ద స్పానిష్. హూ అంటే ఎవరైతే స్పానిష్ని అర్థం చేసుకోగలుగుతారో తనే ఈ అమ్మాయి అనే అర్థం వస్తుంది. సో హూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అల్యూమినియం ఈజ్ డాష్ మెటల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ ఆప్షన్. సో ఇక్కడ మనకు ఆర్టికల్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఆర్టికల్ అనే టాపిక్ నుండి. సో మెటల్ అనేది, అల్యూమినియం అనే మెటల్ ఏ యూస్ఫుల్లా, ద యూస్ఫుల్లా, యాన్ యూస్ఫుల్లా, లేకపోతే యూస్ఫుల్లా. సో ఏ యూస్ఫుల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మై ఫ్రెండ్ ఈజ్ గుడ్ డాష్ మోడల్. సో దీంట్లో కరెక్ట్ ఏమొస్తుంది, కరెక్ట్ స్పెల్ వర్డ్ రాయాలన్నమాట. సో రోల్, రూల్, రేర్, రోల్. రోల్ అంటే అందరికీ తెలిసింది కదా, రోల్ అనేది రోల్ నెంబర్ లాగా, వరుసలాగా. రూల్ అంటే రూల్స్ అండి. రేర్ అంటే చాలా రేర్గా అనే అర్థంలో వస్తుంది. రోల్ అంటే ROLE అనేది రోల్ మోడల్ అనేది కరెక్ట్ వర్డ్ అండి అక్కడ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చూస్ ద కరెక్ట్లీ పంచువేటెడ్ సెంటెన్స్. సో కరెక్ట్ పంచువేటెడ్ అంటే పంచువేషన్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. సో కామాసు, ఇలాంటి ఫుల్ స్టాప్స్ కరెక్ట్ ప్లేస్లో, సరైన ప్లేస్లో ఉంచి సెంటెన్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ వన్, రఘు సెడ్ ప్లీజ్ టేక్ మీ విత్ యూ. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి, రఘు సెడ్ ప్లీజ్ టేక్ మీ విత్ యూ. నెక్స్ట్ థర్డ్ వన్, రఘు సెడ్ ప్లీజ్ టేక్ మీ విత్ యూ. రఘు సెడ్ ప్లీజ్ టేక్ మీ విత్ యూ. దీంట్లో థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మధ్యలో కామా అయితే ప్లీజ్ తర్వాత రాదు, టేక్ తర్వాత రాదు, ఎక్కడ రాదు. సో రఘు సెడ్ ప్లీజ్ టేక్ మీ విత్ యూ అనేది కంప్లీట్ సెంటెన్స్. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఐ ఆల్వేస్ కుక్ ఫుడ్ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ నుంచి వచ్చిందండి. ఇది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ నుంచి క్వశ్చన్ వచ్చిందండి. సో ఇక్కడ ఐ ఆల్వేస్ కుక్ ఫుడ్ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫుడ్ ఈజ్ ఆల్వేస్ కుక్డ్ బై మీ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇక్కడ ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ కుక్డ్ బై మీ ఇన్ ఫుడ్, ఇది రాంగ్ ఆన్సర్. సన్ఫ్లవర్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ టు కుక్ ద ఫుడ్ బై మీ అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బై మై సెల్ఫ్ కుక్డ్ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇది కూడా సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా లేదండి. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సారీ ఈ 2024కి సంబంధించిన ఇంగ్లీష్ బిట్స్ అండి. నెక్స్ట్ 2023కి సంబంధించిన ఇంగ్లీష్ బిట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 2023కి సంబంధించిన ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ ద రోడ్స్ లుక్ టు జస్ట్ ద సేమ్, చూస్ ద వర్డ్ దట్ బెస్ట్ రీప్లేసెస్ ద అండర్లైన్డ్ వర్డ్. కరెక్ట్ సరిపోయే వర్డ్ని అక్కడ రాయమన్నాడు. నార్మల్లీ, డిఫరెంట్లీ, సింప్లీ, ఎగ్జాక్ట్లీ. మనకు ఆన్సర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అండి. నెక్స్ట్ వన్, బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ కన్సర్న్డ్ విత్ చిల్డ్రన్ అండ్ దేర్ ఇల్నెస్ ఈజ్. బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ కన్సర్న్డ్ విత్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్స్కి సంబంధించిన చిల్డ్రన్ అనారోగ్యానికి సంబంధించిన డాక్టర్ని, ఆ బ్రాంచ్ని మనం ఏమంటామంటే పెడియాట్రిక్స్ అంటాం లేదా పెడియాట్రిషియన్ అంటాం. ఫస్ట్ వన్ ఆప్థమాలజీ, పెడియాట్రిక్స్, మార్ఫాలజీ, కార్డియాలజీ. పీడియాట్రిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ హౌస్ ఫర్ స్టోరింగ్ గ్రెయిన్స్ ఈజ్. ఆన్సర్ వచ్చేసి గ్రానరీ అండి. సెల్లర్, స్టోర్, గ్రానరీ, గోడౌన్. ఆన్సర్ వచ్చేసి గ్రానరీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిక్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. టెంపరేచర్, సో సేమ్ ఉంటాయండి 4 ఆప్షన్స్. మనకు కొంచెం స్పెల్లింగ్స్ మాత్రం తప్పిస్తాడు. సో మనం కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ని టిక్ చేసుకోవాలి, అంటే మనకు స్పెల్లింగ్ తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద సెగ్మెంట్స్ టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మ్యారీడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ దట్ షీ కుడ్ ఫైండ్ who wanted to get her young daughter. Once upon a time there was a mother rat. సో ఇది ఒక చిన్న స్టోరీ మాదిరి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనం కరెక్ట్ ఆన్సర్ అయితే మనం ఒకసారి అన్నీ 1కి 2 సార్లు చదివి ఆన్సర్ పెట్టాలి. దీనిలో వన్స్ అపాన్ ఏ టైం స్టోరీస్ దాదాపుగా వన్స్ అపాన్ ఏ టైం అనే దానితో స్టార్ట్ అవుతాయి కాబట్టి టీ అనేది అన్నింటిలో కామన్గా ఉండడం జరిగిందండి. సో సెకండ్ ఆప్షన్ని చూసుకోవాలండి. సెకండ్ ఆప్షన్ కూడా 2 ఛాన్సెస్ ఉన్నాయి. టీఎస్ ఉందండి, ఇక్కడ TQ2R ఉంది. సో దీంట్లో నుంచి కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే టీఎస్ని తీసుకుంటే మళ్ళీ దీంట్లో థర్డ్ సెంటెన్స్ అనేది ఏముందనేది చూసుకోవాలండి. ఫస్ట్ వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాస్ ఏ మదర్ ర్యాట్ హూ వాంటెడ్ టు గెట్ హర్ యంగర్ డాటర్, మ్యారీడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, పెళ్లి చేయాలనుకుంటుంది తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. సో ఈ 3 వరుసలో ఉన్నాయి కాబట్టి ఈ 3టిని మనం కరెక్ట్గా గెస్ చేసి పెట్టగలగాలి. సో ఇలా పెట్టగలిగితే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, రాఘవ బోట్ డాష్ బుక్ డాష్ ఎగ్ అండ్ డాష్ అంబ్రెల్లా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి ఈ పేపర్లో. సో రాఘవ బోట్ డాష్ బుక్ అనేది ఒకటే కాబట్టి ఏ బుక్ అని రాయొచ్చండి. ఎగ్ అనేది ఏఈఐఓ ముందు యాన్ వస్తుంది కాబట్టి యాన్ అండి. అంబ్రెల్లాలో కూడా ఏయుఐఓలో ఉంది కాబట్టి యూ కాబట్టి యాన్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుధా సెడ్ టు హర్ ఫ్రెండ్ లెట్ మీ సిట్ ఎలోన్ ఫర్ ఏ వైల్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫ్రమ్ హిస్ సెంటెన్స్. సో ఈ క్వశ్చన్ అయితే అండి ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఐడియా ఉండాలి. సో దీంట్లో సుధా ఆస్కింగ్ అనేది వచ్చిందండి. ఆస్కింగ్ అనేది క్వశ్చన్కి సంబంధించింది. రిక్వెస్టింగ్ అని వచ్చింది. రిక్వెస్టింగ్ గురించి 3 ఆప్షన్స్ వచ్చాయి. రిక్వెస్టింగ్లో ఇక్కడ అది ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు పాస్ట్ టెన్స్లో రాయడం రావాలి. సో సుధా రిక్వెస్టెడ్ హర్ ఫ్రెండ్ టు లెట్ హర్ సిట్ ఎలోన్ ఫర్ ఎ వైల్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పిక్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఇంతకుముందు కూడా మనకు 2024 క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్కి సంబంధించిన దాంట్లో మనకి ఇది ఏంటి పంక్చుయేటెడ్ క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది. సో సేమ్ దీంట్లో కూడా అలానే ఉందండి. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. ఇక్కడ
థర్డ్ ఆప్షన్ ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. ఇక్కడ తేడాలను గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియాలో ఇండియా అనేది దేశం పేరు కాబట్టి రెండు చోట్ల కూడా ఐ అనేది క్యాపిటల్ ఉంది. ఓకే అండి. సెకండ్ వన్ ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ అని మధ్యలో డి అనేది క్యాపిటల్ ఉంది కాబట్టి అది తప్పండి. థర్డ్ వన్ ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. దీంట్లో వచ్చేసి ఇండియా సెకండ్లో లాస్ట్ టైంలో వచ్చిన ఇండియా అనేది స్మాల్ లెటర్ అనేది రావడం జరిగింది. సో అది కూడా తప్పండి. కంట్రీస్ పేర్లు ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి స్టార్టింగ్. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. ఇక్కడేమో డైరెక్ట్గా గాంధీజీ పేరునే స్మాల్ జీ ఇవ్వడం అనేది జరిగింది. సో నేమ్స్ కూడా మనకు స్మాల్ లెటర్తో స్టార్ట్ కావద్దు, క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ కావాలి. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది రాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. శాస్త్రి బ్లెంట్లీ ఆస్క్డ్ ద టీచర్ టు ఐదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్. పిక్ ద ఆపోజిట్ మీనింగ్ టు ద వర్డ్ బ్లెంట్లీ. బ్లెంట్లీకి ఈ మనకు ఆపోజిట్ వర్డ్ అడిగిందండి. ఇమీడియట్లీ, యాంగ్రీలీ, పొలైట్లీ, రఫ్లీ. దీనికి వచ్చేసి పొలైట్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ సచిన్ వన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇంటర్నల్ ఫేమ్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఇంటర్నల్ అనే దానికి స్పీచ్ని కనుక్కోమని చెప్పాడండి. సో ఇంటర్నల్ అనేది అడ్జెక్టివ్ వస్తుందండి, కంజక్షన్ కాదు, వర్బ్ కాదు, అది నేమ్ కాదు కాబట్టి నౌన్ కూడా కాదు. సో అది